హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. చూడండి, మీకోసమే ఏం కాదు, ఇవి మా కోసమే కొన్నే ఉన్నాయి. ఇవి ఏంటివి అనుకుంటారా? ఫస్ట్ ఇది చెప్పడం మానేసి ఏదేదో చెప్తున్నా. ఫస్ట్ టైం మన వీడియో ఎవరైనా చూస్తా అంటే ప్లీజ్ వీడియోకి అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, తర్వాత వీడియోలోకి అయితే వెళ్ళండి, ఓకేనా? ఇప్పుడైతే మీ సపోర్ట్ చాలా అవసరం అనితాకి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీ సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటాను అనమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ఓకేనా? ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇవి వచ్చేసి తామర పూలు అండి. మా సైడ్ తామర పూలు అంటారు, కొన్ని సైడ్లు కలువ పూలు కూడా అంటారు కదరుక. చెరువులలో ఉంటాయి. మేమైతే తామర పూలు అంటాము. వాటి కాయలు గింజలు అనమాట. వాటికి ఆ పువ్వులు అయిపోయిన తర్వాత కాయల్లాగా వస్తాయి, దాంట్లో వచ్చి గింజలు అనమాట. వీటి పేరు మకానకో ఏదో అంటారబ్బా, నాకు తెలిసి తామర పువ్వు గింజలు అంతే, తామర చెట్టుకు వచ్చే గింజలు అనమాట. ఇవైతే దాదాపుగా ఎన్ని రోజులు అయిందిగా, జనవరిలో తెచ్చా ఇవి. నువ్వు డిసెంబర్లో ఇంటికి పోయినావు, జనవరిలో తెచ్చానండి. ఆ రోజు నుంచి ఇంతవరకు నాకు టైం కుదరలేదనమాట. 5 నెలలు అయిందా దుర్గా, అన్నీ యాక్షన్ తీసి చూపిస్తుంది ఇలా అంట. ఇప్పుడైతే వేయించుకోవాలని చెప్పి తీసుకొని వచ్చిన. దీన్ని చాలా రకాలుగా చేస్తారు, కానీ దీంట్లో నేను చేసుకోవాలనుకునేది వచ్చి ఇప్పుడు చేసుకొని మీరు కూడా చూడండి. ఫస్ట్ అయితే ఇవి కొంచెం వేయించుకునేది. నేను ఇవి ఇంతవరకు తినలేదు, చేయలేదు. నేను కూడా నా ప్రయోగం ఏది కాదండి. నేను కూడా యూట్యూబ్లో చూసి బాగుంటాయి, షుగర్ ఉండే వాళ్ళకి కానీ, లేకపోతే డైట్ చేయాలనుకునే వాళ్ళకి కానీ, బరువు తగ్గే వాళ్ళకి కానీ చాలా ఉపయోగపడతాయంట ఇవి అని నేను కూడా యూట్యూబ్లో చూశానండి, నా ఓన్ కాదు. అందుకనే నేను తీసుకొని వచ్చి చాలా రోజులైంది కానీ తినలేదనమాట, చేయలేదు. ఈరోజు ఎందుకో చేసుకోవాలనిపించి వచ్చి చేస్తున్నా. ముందైతే వీటిని ఇలా వేయించుకోవాలంట. అంటే దీంట్లో చాలా రకాలుగా మనం క్యారమిల్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. వీటిని క్యారమిల్ చేసుకోవచ్చు, లేదంటే పెప్పర్ మిరియాల పొడి ఉంటుంది కదా, అట్లా కూడా వేసి చేసుకోవచ్చు, లేదంటే కారపొడి వేసుకొని చేసుకోవచ్చు అంట. ఇది అన్నం లేండి, బియ్యం పెట్టా పొయ్యి మీద. ఇప్పుడు 1:30 అవుతుంది టైం, 1:30 అవుతుంది మధ్యాహ్నం. ఇప్పుడు వచ్చి చేస్తున్నాను అనమాట అన్నము. కూర ఏం లేదు, ఒకే ఒక మామిడికాయ ఉంది. ఇదిగోండి మామిడికాయ, ఇది మామిడికాయ. ఇది పచ్చడి దంచుతాను అనమాట. పచ్చి మామిడికాయ తోలు తీయకుండా తురిమేసి తిరగబాత పెట్టేస్తాను అనమాట, అంతే. అందుకే దీన్ని కూడా ఎడబెట్టా. ముందు ఇవైతే వేసుకుందాం. అన్నం వేయ లోపల సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలంటే ఫస్ట్ అయితే ఇవి చూడండి. కొంచెం ఇలా ఏగినాక ఇవి ముందు మెత్తగా ఉన్నాయి, కొంచెం ఏగిన తర్వాత ఇట్లా చూడండి పగులుతాండే. ఇలా అంటే ఏగిపోయినాయి బాగా. దీన్ని తీసేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులోకే ఉంటే కొంచెం బటర్ వేసుకోవచ్చు, లేకపోతే నా దగ్గర బటర్ ఏం లేదు, అందుకని కొంచెం జైతూన్ ఆయిల్, అది ఒలివ్ ఆయిల్ అంటారా, అది కొంచెం అంటే కొంచెం ఒక చిన్న చెంచా. లేదు అక్కడ పెట్టిందో ఏమో తెలియదు. అందులోకి పొయ్యి ఆఫ్ చేసేస్తున్నానులేండి, లేకపోతే కారం బాగా ఇది అయిపోతుంది. కొంచెం కారం, కలర్ మారిపోయింది. మిరప్పొడి వేసి ఎక్తలకే నల్లగా ఉందంట. చాతరాన్ని వంట చేస్తే ఇంతేనేమో. ఆడికి పొయ్యి ఆఫ్ చేసేసా. ఇందులోకే కొంచెం ఉప్పు, మరి కాలం కదా, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి. నేను ఆఫ్ చేసేసే వేస్తుంది. ఒక చిన్న చెంచా అంతా మిరియాల పొడి. ఇవన్నీ వేసేసి వేయించుకునేటన్నీ అంత వేసి కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నా. మీరు ఎవరైనా చేసుకోవాలంటే మాత్రము ఇవి వేయించుతా ఉన్నప్పుడే మిరప్పొడి కొంచెం ఉప్పు వీటి మీదనే చల్లేయండి, అప్పుడు కలర్ మారకుండా ఉంటాయి. నేనైతే నూనెలో వేయడం వల్ల కొంచెం కారం నల్లగా వచ్చేసింది, ఎర్రకారం నల్లగా అయిపోయింది అనమాట. చాతరాని పనులు అంటే ఇట్లే ఉంటాయి. అనిత మంచిగా కాదు, చెడ్డవి కూడా చేస్తుంది.
ఇది ఫస్ట్ టైం నేను ఇలా చేసుకోవడము. నేను ఇంకా ఇంతవరకు వీటిని తిన్న కూడా లేదన్నమాట, ఎప్పుడు తినలేదు. అసలు ఇలాంటివి ఒకటి ఉంటాయని కూడా తెలియదు నాకు. యూట్యూబ్లో చూస్తూ ఉంటే తెలుస్తున్నాయన్నమాట. కలిపేసా కదా, ఒకటి తీసుకొని తిందాం. తీసుకోదుగా తిని ఫస్ట్ తీసుకో, నేను కూడా తీసుకుంటాలే. దర్గా భయం వేస్తుంది. భలే ఉన్నాయి కదా, కొంచెం కారంగా అన్నంలోకి నంచుకునే మెయినుడే కదా. చాలా బాగున్నాయండి. కారం కొంచెం మాడిపోయింది కానీ అయినా సరే బాగున్నాయి తినడానికి. కరంగ్ కరంగ్ అని మన బొరుగులు ఉంటాయి చూడు. దీంట్లో కొంచెం ఎర్రగడ్డ, కొంచెం టమాటకాయ కోసి వేసుకుంటే మనము మసాలా బొరుగులు చేసుకుంటాం చూడు, ఆ మాదిరి చేసుకోవచ్చు కదా. మాకైతే బాగా నచ్చినాయండి, మీరు కూడా చేసుకోండి. ఇదే మన వంట. ఇదిగో దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని మామిడికాయ తురిమేసుకున్నాం ఇంకా పచ్చడికి. దీనికైతే ఇంత లోపల బియ్యం కూడా. మామిడికాయ పచ్చడి అండి. ఇందులోకి వచ్చేసి నేను మామిడికాయ తురిమేసి ఉప్పు మిరప్పొడేసి ఇలా కలిపి పెట్టేసిన. దానికోసమే ఏదో తిరగవాత కూడా వేయించుకుంటున్నా. మామిడికాయ తురుము ఇందులో వేసి తిరగవాత వేసేసుకుంటున్నాం. చట్నీ కూడా అయిపోయింది, ఫాస్ట్గా అయిపోయినాయి లేండి అన్నీ. ఇలాగా దీన్ని కలిపేసుకొని సింపుల్ ప్రాసెస్, దంచే పని లేకుండా తురిమేసి మిరప్పొడి ఉప్పు వేసి కలిపేసి తర్వాత పెట్టేసుకుంటే మామిడికాయ తొక్క అనేది రెడీ అయిపోతుంది. వేడి అన్నము, తెల్లగడ్డ బాగా దండిగా వేసుకొని కదా. ఇలాగా అన్నం కూడా వచ్చేసిన, అన్నం కూడా అయిపోయింది. వేడివేడిగా అన్నం మామిడికాయ తొక్కు రెడీ అయిపోయింది. ఊరగాయ సీజన్ కదా, దండిగా ఉంటాయి ఊరగాయలు. నాకు ఇంకా ఏమీ లేదనమాట. ఎప్పుడైనా జంధ్యాల్లో దొరికే కాయని ఇలా చేసుకొని తింటాము. మాకు ఇంకా ఊరగాయ, కొత్త ఊరగాయ రాలేదు. వీడియోలో వచ్చింది కచా పిచ్చా తుక్కుతా ఊరగాయ. దాన్ని చూస్తేనే ఇంకా జన్మలో బయట చేసిన ఊరగాయలు తినకూడదు అనిపించింది. నేను చెప్తే అట్టే ఉండదు లెక్క. అది చూడు వీడియో అలా చేయరు, నీట్గా పెడతారు. ఏమైనా దండి దండి కూరగాయలు పెట్టే వాళ్ళ దగ్గర కొనుక్కోకూడదుగా, ఎక్కువ చాలా పెట్టేవాళ్ళ దగ్గర ఇట్లా ఉంటుంది. అది నేల మీద తొండాకం చూడు, తొండ కాదు నేల మీద ఎలా పీకేన్నారా పూర్తిగా కూడా తెలుసు ఆ వీడియో. రాత్రి వచ్చింది. ఓకే అండి, రెడీ అయిపోయింది పచ్చడి కూడా. చూసారు కదా, ఇదే మన వీడియో ఈరోజు. మన వీడియో కానీ నచ్చితే ప్లీజ్ వీడియో అనేది ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి. అలానే షేర్ చేయండి, ఇంకొక నలుగురు చూసే అవకాశం కూడా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలా అని ఇంకొంచెం బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారనమాట. ఇంకొంచెం మంచి వీడియోస్ చేసేదానికి ఎనర్జీ అనమాట నాకు. మీరు లైక్ చేసే విధానాన్ని బట్టి, మీరు సపోర్ట్ చేసే విధానాన్ని బట్టి నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలా అనేది ఎనర్జీ వస్తుందన్నమాట. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, ఓకేనా. వేడివేడిగా ఇవే ఈరోజు మా వంటలు అయితే. బాయ్.